ఈ యుద్ధం జరుగుతుండగా ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడి తొందరగా ముగించుకోండి అని చెప్పారు. ఇది డబుల్ ఎడ్జ్డ్ కత్తి లాంటిది. తొందరగా ముగించుకోండి అని చెప్పడం అంటే కొంచెం సానుభూతి, కొంచెం అవతల వాళ్ళకు కూడా అనుకూలం కదా, మీరు దాడి చేయకండి అని. ఇప్పుడు మళ్ళీ ఇరాన్తో మన సంబంధాలు అలాగే ఉన్నాయి. భారతదేశం అటు దగ్గర కాకుండా నేను బ్రహ్మాండమైన ఒప్పందం కుదుర్చుకోబోతున్నాను భారతదేశానికి. అసలు ఎవడైనా ట్రంప్ మాటలకు విలువిస్తాడండి? విశ్వసనీయత ఏమైనా ఉందా? నేను ఇప్పుడే చెప్పినట్టుగా ఇటొకటి పట్టుకొని కూర్చున్నవాడు గోముఖ వ్యాఘ్రం లాగా ఉంటే ట్రంప్ మాటలకు ఇంకా భారతదేశం చాలా ఎక్కువ విలువిస్తుందంటే మన దాన్ని హాస్యాస్పదంగా తీసుకోవాలి. ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు ట్రంప్ చెప్తున్నారు, నేను ఇండియా తరఫున చెప్తున్నా. 3 సంవత్సరాల సోషల్ మీడియా అకౌంట్స్ సమర్పిస్తేనే మేము వీసా దరఖాస్తులు పరిశీలిస్తామని అమెరికా షరతు పెట్టింది. 3 సంవత్సరాలు సోషల్ మీడియాలో ఒక విద్యార్థి ఉన్నాడండి. వాడు ఎక్కడెక్కడ ఏమేమి చదివాడో, అప్పుడు ఏం చేశాడో, చదువుకోవడానికి వస్తానంటే 3 ఏళ్ల కిందట నువ్వు అప్పుడు ఏదో మాట్లాడావు కాబట్టి నీకు నేను నిరాకరిస్తానంటే అదేమో న్యాయం అవుతుందా? కానీ భారతదేశం సమర్థిస్తుంది. భారత ప్రభుత్వం అధికారికంగా ఈరోజే తన స్పందన విడుదల చేసింది. ప్రతి దేశానికి కూడా వాళ్ళ నిబంధనలు నియమాలు వాళ్ళకు ఉంటాయి కదా, మనం ఎలా ఆపుతాము? కాబట్టి మేము అమెరికా వైఖరిని సహృదయంతో మేము అర్థం చేసుకుంటున్నాం.